నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో మారయ్య గారు, ఏదైతే ఇవాళ ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీకి సంబంధించి ఉప ఎన్నిక పోలింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి రిజల్ట్స్ 5th ఉన్నాయి, June 5th రాబోతున్నాయి. బట్ దీనికి సంబంధించి అంతకుముందు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీటే పల్ల రాజేశ్వర రెడ్డి గారు అంతకుముందు ఈ స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఆయన మొన్న ఎమ్మెల్యేగా ఎన్నిక అవ్వబట్టి రాజీనామా చేశారు. దాంతో ఉప ఎన్నిక వచ్చింది. సో ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులు అంటే అంతకుముందు మా సీటే కాబట్టి మేమే గెలుస్తాము అంటున్నారు. మీ పార్టీ నుంచి కూడా రాకేష్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి కేటీఆర్ గారు కూడా ఆయన తరపున చాలా ప్రచారం చేశారు. అండ్ బిట్స్ పిల్లాని కావాలా ఇంకో రకంగా కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సరే, విద్యావంతులు రాకేష్ రెడ్డి గారు అండ్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అఫ్కోర్స్ మీ పార్టీలో కొత్తగా వచ్చినప్పటికీ గతంలో ఆయన బీజేపీకి సంబంధించి ఆ పార్టీలో చాలా సంవత్సరాలు పనిచేశారు కాబట్టి ఎలా ఉండబోతుంది, ఎంతవరకు కాన్ఫిడెంట్గా ఉన్నారు అనేది? మన యోయో టీవీ ప్రేక్షకులందరికీ మా తరపున ధన్యవాదాలు. మన ఛానల్ ద్వారా మేము చెప్పదలుచుకుంది ఒకటే, నిన్న మొన్న జరిగిన ఎన్నికంతా ప్రజలకు సేవ చేసే విద్యావంతుడు కావాలన్నా, ప్రజలను మభ్యపెట్టి బ్లాక్మెయిల్ చేసే మల్లన్న కావాలన్నా, ఈ రెండు నినాదాల మీదనే ప్రచారం జరిగింది. నేను కూడా రకరకాల ఏరియాకు ఆ కాన్ఫరెన్స్లో ఎక్కువ తిరిగిన జనాలలో రెండే నడిచినాయి. మల్లన్న నిజంగా చెప్పాలంటే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక సంస్థలో పనిచేసి తన సొంత దుకాణం పెట్టుకొని కొన్నాళ్ళు బీజేపీకి అనుకూలంగా, కొన్నాళ్ళు కాంగ్రెస్కి అనుకూలంగా ఆయన ఏ వాదమో ఏం మాట్లాడుతుండో ఇప్పుడున్న పరిస్థితుల్లో జనాలకు కన్ఫ్యూజ్లో ఉన్నాడు. మొదట్లో ఆయన ఇంకో నినాదం ఏం ఎత్తుకుండంటే ఎస్సీ ఎస్టీ బీసీ నినాదం ఎత్తుకోండు. ఆ నినాదం కొంచెం వర్కౌట్ అయింది, ప్రజలు కూడా నమ్మిరు వాస్తవానికి. ఆ నినాదం వెనుక జనం ఉన్నారు. అప్పుడు ఏ పార్టీకి అనుబంధం లేకుండా గతంలో పల్లరాజపేట మీద పోటీ చేసినప్పుడు కొంత బాగానే ఓట్లు రాగలిగింది. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. నిజంగా చెప్పాలంటే ఆ కర్నూలు చావుకు 100 కారణాలు అన్నట్టుగా మల్లన్నకు ఈసారి కర్నూలు పరిస్థితి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు గెలుస్తున్నాడు. ఏమున్నా ఆయనకు అక్కడక్కడ పార్టీ ఎమ్మెల్యేలు కొంత సపోర్ట్ చేసి పడితే పడచ్చు, కానీ అంతిమంగా మెజార్టీగా రాకేష్ రెడ్డి గారు గెలుస్తాడు. రెండవది, కేటీఆర్ గారు విస్తృతంగా ఆ అభ్యర్థి బాగా ప్రచారం చేసి ఎక్కువ టైం కేటాయించి కేటీఆర్ గారు కూడా బాగా శ్రమపడ్డాడు. ప్రజల్లో కూడా అట్లుంది. ఎక్కడైనా ఉద్యోగస్తులు కానీ ప్రజలు కూడా విద్యావంతులు కానీ. రెండోది, పల్లరాజపరెడ్డి గారు చేసినటువంటి సేవ కూడా దీనికి తోడైంది. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బాగానే చేశారని. ఇక మూడోది చెప్పుకోవాల్సింది ఏంటంటే, మల్లన్నకున్న మైనస్ ఇప్పుడున్న పరిస్థితిలో మొన్నటి వరకు ఏదైతే ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వ పాలక పక్షాన్ని తిట్టి నేను ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకైతా అని చెప్పి నినాదం తీసుకొని ముందుకెళ్ళాడు. అది వర్కౌట్ అయింది. ప్రశ్నించే గొంతుకనే ఇవాళ పాలక పక్షాన వైపు పోయింది. కాబట్టి మేము ఎందుకేయాలో ఓటు అనేది అలా ప్రజల్లో అదొక పెద్ద చర్చ దారి తీసింది. కాబట్టి ఈ రోజుతోటి మల్లన్న అంటే రాజకీయంగా సమాధి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎందుకు అంటే అతను ఎప్పుడైనా సరే ఆయన తిట్టిన వాళ్ళు ఇప్పుడు నేను వస్తా కొత్తగూడెం మా అక్కడ ఉన్నటువంటి మా కార్యకర్తలు మాట్లాడుకుంటూ వచ్చిన ఖమ్మం కొత్తగూడెం ప్రాంతంలో ఓటేసి వచ్చిన అతనితో. అక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలు కానీ స్థానిక కాంగ్రెస్లు కానీ మల్లన్నకు సపోర్ట్ చేయట్లేదని చెప్పిండు. కారణం ఏమిటంటే ఆయన ప్రతి ఒక్కరు తిట్టినవాడే. ఇప్పుడు తిట్టి వచ్చినప్పుడు ఒక వ్యక్తి చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. చలో మొన్నటి వరకు నేను కాంగ్రెస్ పార్టీని కానీ ఇతర పార్టీలు కానీ రాజకీయ పార్టీలను కానీ తిట్టినా, ఇక నుంచి అప్పుడున్న పరిస్థితుల్లో తిట్టినా, ఇక నుండి అవన్నీ నన్ను క్షమించాలని చెప్పి క్షమాపణ చెప్పి కాంగ్రెస్లో రావాల్సినటువంటి వ్యక్తి అయినా. అలాంటిది ఏం లేదు. నేను ఒక వీడియో చూసిన ఈరోజు. ఇప్పుడు ఎవరెవరైతే నన్ను తిడుతున్నారో రేపు ఎలక్షన్ తెల్లారి చూపిస్తా సినిమా అన్నాడు. నువ్వు కావాలంటే చూపిస్తున్నా, ఫోన్లో ఉంది. అంటే దీని అర్థం ఏమిటి? ఆయన ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా పోటీ చేసి అభ్యర్థిగా ముందుకు ప్రచారం చేసి రేపు ఎలక్షన్ తర్వాత ఓటింగ్ తర్వాత తెల్లారి ఒక్కొక్కరు నేను
సినిమా చూపిస్తా అనే పదాలు వాడిండు. అంటే రేపు పొద్దున మళ్ళీ అదే బ్లాక్మెయిల్ పద్ధతులనే మాట్లాడే పరిస్థితికి పబ్లిక్ కనిపించింది కనుక అదే ఆయనకు శాపంగా మారింది. ఆయన అతిగా పోయిండు. ఆ అతే ఆయనకు ఇబ్బంది అవుతుంది, ఆ అతే ఆయన కొంప పులుస్తుంది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. నేను నాకున్నటువంటి అనుభవం మాది కూడా అదే జిల్లా కనుక చెప్తున్నా. ప్రేమ్ గాంధీ గారు, ఇక్కడ ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీకి సంబంధించి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారు ఆయనని పోటీలో ఉంచారు కాబట్టి లాస్ట్ టైం కూడా ఆయన